జీవితం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. సినీ రంగుల ప్రపంచంలో ఓ వెలిగిన ఓ హీరోయిన్ చివరకు తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె అకాల మరణం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. సినీ రంగుల ప్రపంచంలో నటీనటులుగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. సవాళ్లు, ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొని ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. వరుస అవకాశాలు అందుకుని తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే జరిగిన పొరపాట్లతో చివరకు గ్లామర్ ప్రపంచానికి దూరమవుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం తండ్రి చేతిలోనే హత్యకు గురైంది. ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఆమె ఎవరు, ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుందామా? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె తోపు హీరోయిన్. తనే లైలా ఖాన్. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లైలా, రాజేష్ ఖన్నా సరసన వాఫా ఏ డెడ్లీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్ళింది. అంతే, ఇక ఆ తర్వాత ఆమెతో పాటు తన ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయింది. తన కూతురు, కుటుంబం కనిపించడం లేదంటూ లైలా ఖాన్ తండ్రి పోలీసులను ఆశ్రయించగా చాలా కాలం వెతికిన పోలీసులు చివరకు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించగా అసలు విషయానికి వెలుగులోకి వచ్చింది. లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు. 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్పురిలో లైలా ఖాన్తో పాటు ఆమె తల్లి షెలీనా, కజిన్స్ అజ్మీనా, జారా, ఇమ్రాన్, రేష్మాను కాల్చి చంపాడు. వారి మృతదేహాలను అక్కడ ఓ బంగ్లాలో పాతిపెట్టాడు. ఈ ఘటన జరిగిన 9 నెలలకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆస్తి వివాదాల కారణంగానే లైలా ఖాన్ కుటుంబాన్ని హత్య చేసినట్లు విచారణలో పర్వేజ్ తక్ ఒప్పుకున్నాడు. దాదాపు 10 ఏళ్లపాటు ఈ కేసుపై విచారణ జరగ్గా చివరకు అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. లాలా ఖాన్ లైఫ్ ఇవి కూడా చదవండి. డమౌకామ్ మూవీ. ఢమరుకం మూవీ విలన్ భార్య, తెలుగులో తోపు హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఓటీటీ మూవీ. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ. 3 కోట్లతో తీస్తే 70 కోట్ల రూపాయలు కలెక్షన్స్. 2 గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్. యాక్ట్రస్. ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్. స్టార్ హీరోలతో సినిమాలు. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్.